అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వార్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ త్వరలో పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. జయలలిత 75వ జయంతి సందర్భంగా రామనాథపురం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిన్నమ్మ తన పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఫోటోలను జెండాల్లో ఉంచారు. అనంతరం శశికళ మాట్లాడుతూ అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చూపిన బాటలోనే తమ పార్టీ పయనిస్తుందని ఆమె చెప్పారు. అణగారిన వర్గాలు, పేదలు, సామాన్య ప్రజానికం కోసమే తమ పార్టీ పనిచేస్తుందని ఆమె తెలిపారు. ధైర్యం, త్యాగానికి గుర్తింపు పొందిన రామనాథపురాన్ని పార్టీ ప్రకటనకు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా అమ్మ మరణాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇది తమిళనాడు ప్రజలకు, కింది స్థాయి వర్గాలకు ఒక ఉద్యమ వేదిక. మన నాయకుల ఆదర్శాలను పునరుద్ధరించుకోవడానికి కొత్త రాజకీయ పార్టీతో ముందుకొస్తున్నా అని పేర్కొన్నారు. డిసెంబర్ 2016లో జయలలిత మరణం తర్వాత తనను సీఎం పదవి చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారని అన్నారు. చిన్నమ్మ మీరు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అన్నారు. కానీ అక్క చనిపోయిన బాధలో ఉన్న నేను వ్యక్తిగత కారణాలతో తిరస్కరించాను. పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించాలని భావించాను అని అన్నారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయడం తాను చేసిన పెద్ద తప్పని వ్యాఖ్యానించిన శశికళ అత్యంత దారుణంగా అవమానించి తనను పార్టీ నుంచి తొలగించి ద్రోహం చేశారని విమర్శించారు. సో ఎన్నికల వేళ శశికళ కొత్త పార్టీ గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఈ పార్టీ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.